ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 17:10. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఈ దినం మనం అబ్రహాం గారి యొక్క జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అబ్రహాం గారు సున్నతి పొందారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం చేయాలి, ఆయన కుటుంబం ఆశీర్వదించబడాలి అన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట, వారు గైకొనవలసింది ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలి. ఆ దినములలో సున్నతి అనేది ప్రాముఖ్యమైనది. మరి నేటి దినములలో ఆ సున్నతి అనేది కొట్టివేయబడింది. ఏ విధంగా అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణం పొంది ప్రతి విధమైన సున్నతిని కొట్టివేశారు. ఆ సున్నతి ఈ దినములలో ఏదనగా మన యొక్క హృదయమును సున్నతి చేసుకోవడం. మన యొక్క హృదయమును విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి అని వాక్యం సెలవిస్తున్న రీతిగా మన యొక్క హృదయమును దేవునికి అర్పించాలి. ఆ విధంగా మనం అందరం అర్పించినప్పుడు ఆయన నిబంధనను నెరవేరుస్తాడు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, ఈ దినమందు ప్రభా నాయన మేమందరము కూడుకొని ప్రభా కొద్ది నిమిషములు దేవా నీ యొక్క వాక్యమును ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకే వందనాలు తండ్రి నాయన. ఈ దినం మీరు మాతో మాట్లాడిన మాట ప్రభా, మేము కాక మా సంతానం కూడా ప్రభా విరిగిన మనస్సుతో ప్రభా నాయన నీ సన్నిధిని చేరడానికి కావలసిన ఆ యొక్క సిద్ధపాటును మీరే మాకు అనుగ్రహించండి తండ్రి. మీరే సమస్తాన్ని సమకూర్చి మేలు కొరకు జరిగించండి దేవా. ప్రతి విధమైన అవసరము కూడా ప్రభా నీ మహిమ కొరకు తీర్చండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థనను నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమేన్.